అయితే యూకే, ఈజిప్ట్, రష్యా, టర్కీ, యూరోపియన్ యూనియన్లో కొన్ని దేశాలు ఇంతవరకు రెస్పాండ్ అవ్వలేదంట. మన ప్రధాని మోడీ గారికి కూడా బోర్డ్ ఆఫ్ పీస్లో జాయిన్ అవ్వమని ఆహ్వానం వచ్చిందంట. ఇంకా మన కన్సెంట్ లాంటిది ఏమీ మనం చెప్పలేదంట. అయితే గాజా యొక్క పునర్నిర్మాణమే లక్ష్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రారంభించిన ఈ బోర్డ్ ఆఫ్ పీస్ అనేది ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తోంది. తొలుత ఈ బోర్డ్ ఆఫ్ పీస్ అనేది దీన్ని ఎలా కూరుస్తారు, దీనిలో ఎవరు ఉంటారనే దాని మీద చర్చ జరిగిందనమాట. ఇప్పుడు ఇజ్రాయెల్ కూడా అంటే బెంజమిన్ నెతన్యాహు కూడా దీనిలో జాయిన్ అవటం అందరూ చర్చిస్తున్నారనమాట. ట్రంప్ స్వయంగా దీనికి చైర్మన్ అంట. అయితే దాదాపు 60 దేశాల్ని బోర్డ్ ఆఫ్ పీస్లో జాయిన్ అవ్వమని ఆహ్వానాలు అందాయన్నమాట. ప్రపంచ రాజకీయ ముఖ చిత్రమే మారేలా డొనాల్డ్ ట్రంప్ ఈ బోర్డ్ ఆఫ్ పీస్ని కాన్స్టిట్యూట్ చేస్తున్నారని అర్థమవుతుంది. ముఖ్యంగా ఐక్యరాజ్యసమితికి ఆల్టర్నేటివ్గా చేస్తున్నారా? ప్రపంచంలో గాజా విషయమే కాకుండా రకరకాల కాన్ఫ్లిక్ట్స్ వచ్చినప్పుడు కూడా ఈ బోర్డ్ ఆఫ్ పీస్ నెగోషియేట్ చేయడానికి పనికొస్తుందని చెప్పి కూడా ఆయన అభిప్రాయపడుతున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ బోర్డ్ ఆఫ్ పీస్, ఈ శాంతి మండలిలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మ్యాక్రాన్ని చేరాలని డొనాల్డ్ ట్రంప్ అభ్యర్థన మ్యాక్రాన్ తిరస్కరించారనమాట. దీంతో డొనాల్డ్ ట్రంప్కి ఆగ్రహం వచ్చినట్లు అర్థమవుతుందన్నమాట. మీరు శాంతికి సహకరించకపోతే మీ దేశం నుంచి వచ్చే వైన్, షాంపైన్పై 200% పన్ను విధిస్తాను. అంటే మీరు ఈ బోర్డ్ ఆఫ్ పీస్లో జాయిన్ అవ్వకపోతే ఫ్రాన్స్ నుంచి వచ్చే షాంపైన్ కావచ్చు, వైన్ కావచ్చు, వీటిపైన 200% టారిఫ్స్ వేస్తానని చెప్పి ఫ్రాన్స్ని డొనాల్డ్ ట్రంప్ బెదిరిస్తున్నారు.